నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆశ్వీజ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైన పంచోపచార పూజను ఏ విధంగా నిర్వహించాలో పరిశీలిద్దాం. అమ్మవారికి పూజ చేసేటప్పుడు షోడశ ఉపచారాలతో అమ్మవారిని పూజిస్తాం. అయితే షోడశోపచార పూజ నిర్వహించలేని వాళ్ళు పంచోపచార పూజను కూడా నిర్వహించుకోవచ్చు. అమ్మవారికి పంచోపచార పూజ అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే పంచమి, పంచభూతేశి, పంచ సంఖ్యోపచారిణి అంటూ అమ్మవారిని కీర్తిస్తాం. పంచోపచార పూజ అంటే అర్థం ఏంటంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ ఐదింటిని అమ్మవారికి సమర్పిస్తే దాన్ని పంచోపచార పూజ అంటారు. అయితే ఈ పంచోపచార పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ఉపచారం చేస్తూ ఒక్కొక్క ముద్ర వేయాలని మనకి సంప్రదాయంలో చెప్పడం జరిగింది. అమ్మవారికి గంధం సమర్పించేటప్పుడు చిటికెన వేలు మధ్యలో బొటన వేలు ఉంచాలి. ఇది ముద్ర. చిటికెన వేలు మధ్యలో బొటన వేలు ఉంచి ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అంటూ అమ్మవారికి గంధం సమర్పించాలి. గంధం సమర్పించినప్పుడు ఖచ్చితంగా చిటికెన వేలు మధ్యలో బొటన వేలు ఉంచి ఈ ముద్ర వేయాలి. అప్పుడే గంధం సమర్పించిన పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. ఆ తర్వాత అమ్మవారికి పుష్పం సమర్పించేటప్పుడు ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అంటూ మంత్రం చదువుతూ అమ్మవారికి పుష్పం సమర్పించాలి. అలాగే పుష్పం సమర్పించేటప్పుడు బొటనవేలు మధ్యలో చూపుడు వేలు ఉంచాలి. ఇది ముద్ర. బొటనవేలు మధ్యలో చూపుడు వేలు ఉంచి ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అని మంత్రం చదవాలి. అప్పుడే పుష్పం సమర్పించిన పరిపూర్ణమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే అమ్మవారికి ధూపం వేసేటప్పుడు ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి అని మంత్రం చదవాలి. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి ఈ మంత్రం చదువుతూ బొటనవేలు చూపుడు వేలు మధ్యలో ఉంచాలి. ఇది ముద్ర. బొటనవేలు చూపుడు వేలు మధ్యలో ఉంచి ముద్ర ఉంచి అప్పుడు ధూపం వేస్తే అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత దీపారాధన చేసినప్పుడు ఒక మంత్రం చదవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి. ఇది మంత్రం. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి. ఈ మంత్రం చదివినప్పుడు బొటనవేలు మధ్యవేలు మధ్యలో ఉంచాలి. ఇది ముద్ర. బొటనవేలు మధ్యవేలు మధ్యలో ఉంచి ముద్ర వేసి ఈ విధంగా మంత్రం చదివి అమ్మవారికి దీపారాధన వెలిగించాలి. అలాగే అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అని మంత్రం చదవాలి. ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఈ మంత్రం చదివి నైవేద్యం సమర్పించాలి. ముద్ర ఏంటంటే బొటన వేలు ఉంగరం వేలు మధ్యలో ఉంచాలి. ఇది ముద్ర. బొటన వేలు ఉంగరం వేలు మధ్యలో ఉంచి ముద్ర వేసి మంత్రం చదివి నైవేద్యం సమర్పించాలి. ఇలా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము సమర్పించేటప్పుడు ఈ మంత్రాలు చదువుతూ ఈ ముద్రలు అమ్మవారికి చూపిస్తూ పంచోపచార పూజ చేసినట్లయితే పంచమి, పంచభూతేసి, పంచ సంఖ్యోపచారిణి అన్నారు కాబట్టి అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా పంచోపచార పూజ చేసిన తర్వాత చివరగా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజాం పరికల్పయామి అని నమస్కారం చేసుకోవాలి. అలా చేయటం ద్వారా పంచోపచార పూజ చేసిన విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిగ్రహ దోషాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన స్నానాన్ని ఆచరించాలో, ఎలాంటి ఉపవాసాలు నిర్వహించాలో, ఎలాంటి దానాలు నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఉండడం లేకపోవడం అని కాకుండా ఎప్పుడు ఉండేవాడు, అది తెలుసుకోవాలి. అది కలిమిలేములు లేక కలిగేవాడు అని. ఇక్కడ మనం గమనించవలసినది భగవానుడికి రెండు, అంటే క్షేత్రజ్ఞుడికి రెండు లక్షణాలు, ఈశ్వరుడికి రెండు ఉన్నాయి. తటస్థ, స్వరూప అని రెండు లక్షణాలు చెప్తున్నారు. తటస్థ లక్షణం, స్వరూప లక్షణం. తటస్థ అంటే నువ్వున్న చోటు బట్టి అర్థం చేసుకోవడానికి, నువ్వున్న స్థితి బట్టి అర్థం చేసుకోవడానికి చెప్పేది తటస్థం. స్వరూపం అంటే యథాస్వరూపం. ఇది ఎలాంటిదంటే చంద్రుడు చూపించాలి. ఇదిగో ఆ చంద్రుడు చూడు, లేత చంద్రుడు అక్కడ చూసావంటే కనబడలేదండి అన్నాడు. ఇలారా ఆ చెట్టు కొమ్మ మీద చూసావు కదా చంద్రుడు, ఆయన అన్నాడు. ఆ కొమ్మను చూసాడు, కొమ్మ పట్టుకుని చంద్రుడు అన్నాడు. ఇక్కడ అంటే ఇప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు? చెట్టు కొమ్మపై ఉన్నాడు.
కానీ చెట్టు కొమ్మపై ఉన్నాడనేది ఎంతవరకు పనికొచ్చింది? చంద్రుడిని తెలుసుకోవడానికి పనికొచ్చాక ఏం చేసావు? చెట్టు కొమ్మను వదిలి చంద్రుని పట్టుకున్నావు. అప్పుడు ఆయనకి చెట్టు కొమ్మతో సంబంధం లేదు అని తెలుసుకున్నావు. ఇక్కడ అది తటస్థ లక్షణం అంటారు అన్నాడు. పరమాత్మ గురించి వేదము తటస్థ లక్షణంగా చెప్తుంది. ఇప్పుడు చంద్రుడు అనగా చెట్టు కొమ్మపై ఉండువాడు, కానీ ఆయన తెలుసుకోవడానికి ఆధారమైంది కదా, ఇలా చెప్పడం తటస్థం. కానీ చంద్రుడు ఏమిటి? గగనమనందు తెల్లగా నిండుగా చక్కగా ఉన్నాడు, ఇది స్వరూప లక్షణం. ఈ రెండు చెప్తున్నాం. అలా పరమాత్మ గురించి వేదం తటస్థ లక్షణ స్వరూప లక్షణాలతో చెప్తుంది. తటస్థ లక్షణం ఏంటంటే యతోవా యమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి, తటస్థ లక్షణం. అంటే ఈ సృష్టి అంతా ఎవరి వలన కలుగుతోందో, ఎవరి వలన పెరుగుతోందో అతడు పరమేశ్వరుడు అన్నావు. అంటే నువ్వు పరమేశ్వరుని తెలియడం కోసం నీకు పరిచయమైనటువంటి సృష్టి యొక్క స్థితిలయలు తెలియజేస్తూ ఇదంతా ఎవరి వల్ల కలుగుతుందో ఆయన అన్నారు. ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఎవరి గురించి? ఆయన గురించి. ఆయనకి సృష్టితో ఉన్న అనుబంధం చెప్తూ నీకు సృష్టి అలవాటు గనక సృష్టికి సంబంధించిన విషయం చెప్తూ ఆయన అతీతులని చెప్పదలిశాడు ఇక్కడ. ఇది తటస్థ లక్షణం అన్నారు ఇక్కడ. అందుకే సృష్టి స్థితుల యందు పరమాత్మ తటస్థుడు. స్వరూప లక్షణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని. సత్యము జ్ఞానము అనంతం బ్రహ్మ స్వరూపం. ఈ తటస్థ స్వరూప లక్షణాలతో భగవంతుడు ఉంటాడు ఇక్కడ. కానీ తటస్థ లక్షణంతో చెప్పినప్పుడు నువ్వు ఎందుకు చెప్పారో తెలుసుకోవాలి, అంతేగాని ఇంకా చెట్టు కొమ్మ మీద చంద్రుడు ఉంటా అని అలా నిర్ణయించకూడదు. అదేవిధంగా ఇంద్రియాలకు లభ్యమైన దాని ప్రకారంగా పరమేశ్వరుడు ఉండడు. ఆయన లేకపోతే ఏది తెలియబడదు. కనుక ఇంద్రియాలకు సాపేక్షముగా చోటుపడదు ఆయన. ఇది తెలుసుకోవాల్సిన అర్థం. ఈ విధంగా తటస్థ స్వరూప లక్షణములతో చెప్పినటువంటి విషయం. పైగా అనిర్వచనీయత్వాత్, అది కూడా అనిర్వచనీయం. అది సదసత్ అనే మాటకి ఇదే అర్థం. పైగా కార్యకారణాలు రెండిటికి అతీతుడు కూడా. సదసత్ అనే మాటకి ఇది కూడా అర్థం. ఎందుకంటే కార్యకారణాలు రెండిటికి అతీతుడు. కార్యం జగత్తు, కారణం ప్రకృతి, వీడు చేసిన కర్మలు ఇవే కారణం. మరి పరమేశ్వరుడు కారణం కదా అంటే కారణం కాని కారణమైన అంతే. నీ ప్రకృతే నీకు కారణమైంది. అది అనేకసార్లు చెప్పాడు ఆయన. వాటిలో నేనున్నాను కానీ నా యంద విలేవు, ఒక్కొక్కసారి నా యంద ఉన్నాయి కానీ వాటిలో లేను అని చెప్పడంలో అదే సదసత్ చెప్పుకోవడానికి. కార్యకారణములకు అతీతుడు, ఇది దీని యొక్క అర్థం. ఇదంతా పరమాత్మ వర్ణన. సర్వత పాణిపాదంత సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఇదంతా ఎవరి గురించి వర్ణిస్తున్నారండి? క్షేత్రజ్ఞుడు పరమాత్మ గురించే ఇదంతా కూడా. సర్వత అన్ని వైపులా పాదములు కలవాడు, చేతులు కలవాడు, అన్ని వైపులా అక్షులు శిరస్సులు కలవాడు, ముఖములు కలవాడు, అన్ని వైపులా చెవులు కలవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. మళ్ళీ ఏం మొదలెట్టారు? అన్ని వైపులా చెవులు కాళ్ళు అంటే మళ్ళీ క్షేత్రంలోకి వెళ్ళిపోయాగా. మరి క్షేత్రుడి గురించి చెప్తున్నారా, క్షేత్రుడి గురించి చెప్తున్నారా? ఇప్పుడు తటస్థ అర్థమైంది కదా, అదండి. ఆ తటస్థాన్ని ఎందుకు చెప్పుకున్నది తటస్థము. వాడికి తటస్థుడిగా ఉన్నాడు. నీకు ఇవి అలవాటు కనుక దీన్ని చూపిస్తున్నారు ఇక్కడ. శాఖాచంద్ర న్యాయం అంటారు దీన్ని ఇక్కడ. ఆ విధంగా చూపించడం ఇందులో ప్రధానం. కానీ ఇందులో క్షేత్రజ్ఞములు కూడా నేను అనేది కనబడుతుంది. అది రహస్యం అండి ఇక్కడ. క్షేత్రములు కూడా ఆయనే. కనిపిస్తున్న జగత్తంతా దాని కదలిక ఒక మార్పు ఉందంటే దాని వెనకాల చైతన్యేశ్వరుడు పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ వికారాలు ఆయనకి లేవు, అది తెలుసుకో. వికారాలు క్షేత్రానికి ఉన్నాయి. వాటిలో ఆ వికారాలు కనబడ్డానికి కావలసిన చైతన్యం ఎవడు, వాడికి వికారాలు లేవు ఇక్కడ. అందుకు ఇక్కడ ఏంటంటే సర్వత పాణిపాదం అని చెప్పినప్పుడు ఆయనకి 4 కాళ్ళు ఉన్నాయా, 10 కాళ్ళు ఉన్నాయా, 1000 కాళ్ళు ఉన్నాయా కాదు. సర్వతః పాణి అంటే అన్ని చేతులు ఆయనవే. విశ్వరూప సందర్శన చాలా గొప్పదండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి శరీరంలో ఈశ్వరుడు చైతన్య స్వరూపుడు అయినప్పుడు ప్రతి తలలో ఆయన చైతన్యం ఉంది కదా. కనుక కనబడే అన్ని తలలు ఆయనవే, కనబడే అన్ని చేతులు ఆయనవే, కనబడే అన్ని పాదములు ఆయనవే. అనంత పాదాలతో అనంత హస్తములతో ఉన్నాడు విశ్వరూపుడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎప్పుడైతే ఈ విధంగా చూసేసేవో ఇంకా క్షేత్రనిష్ట లేదు, సర్వవ్యాపకత్వం అయిపోయింది. ఇప్పుడు ఏకదేశం లేదు. అప్పుడు బ్రహ్మజ్ఞానం సులభంగానే వస్తుంది ఇక్కడ. అది ఎలాగో అంటే ఇన్ని పాదాలు ఇన్ని చేతులు చెప్పడం ఎందుకంటే కదులుతున్న వీటు బట్టి కదిలించేవాడిని తెలుసుకోవడం కోసం చెప్పారు నాయన అన్నాడు ఇక్కడ. ఇది తటస్థముగా చెప్పుట అని అర్థం ఇక్కడ. స్వరూపము తటస్థము. ఇంకొక అర్థంలో చూడాలంటే గాలి ఉందో లేదో తెలియాలంటే సాధారణంగా మనం చెట్ల వైపు చూస్తాం, వెంటనే ఆకులు కదులుతాయి. కదులుతున్న ఆకుల బట్టి నువ్వు చూడలేని గాలి అందు నొప్పుకుంటావు. కదులుతున్న దేహాలు బట్టి కనబడిన పరమాత్మ ఉన్నాడు నొప్పుకోవాలి. అందుకు దీన్ని చెప్తున్నాడు. సర్వత పాణిపాదం తత్ సర్వతోక్ష శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఇవన్నీ ఉపనిషద్వాక్యాలు దించేశారండి మొత్తం. సర్వేంద్రియ గుణాభాసం చాలా గొప్ప మాట. అంటే ఇంద్రియగ్రాహ్య విషయములు గుణములు వీటన్ని ప్రకాశింపజేయవాడు, వీటి ద్వారా తెలుసుకునేవాడు. మరి ఇంద్రియాల ద్వారా తెలుసుకునేవాడు జీవుడేగా కాదుట.
అంతఃకరణం కూడా ఇంద్రియమే, దాని ద్వారా తెలుసుకోవడానికి కూడా కారణం. ఈయనన్నీ తెలుసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, దీనికి ఉపనిషత్ సహాయంతో బృహదారణ్యకం ఏం చెప్తుందంటే, జాయతీవ లేలాయతీవ అనే మాట ఉదాహరిస్తారు ఇక్కడ జగద్గురువులు. అంటే బుద్ధి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, అది ధ్యానం. అలాగే ఏదో కదులుతాయి ఇంద్రియాలు, అది కదిలించుట. కానీ అందులో పరమాత్మ చైతన్యం ఉంది కదా, కానీ ఇవి కదులుతుంటే ఆయన కదులుతున్నట్టు కనబడతాడు అన్నాడు ఇక్కడ. కానీ ఆయన కదులుతున్నట్టు కనబడతాడు గనక సర్వేంద్రియ గుణములను ఎరిగినవాడు అన్నారు. కానీ ఆయనకి ఇంద్రియాలు లేవు, గుణాలు లేవు. ఆయన లేకపోతే ఇంద్రియాలు లేవు, గుణాలు లేవు. కానీ ఇంద్రియాల గుణములు ఎందు ఆయన చైతన్యం ఉన్నప్పుడు వాటి కదలిక ఆయన కదలిక వలే కనబడుతుంది అది. ఎందుకంటే మనం ఎంత క్షేత్రుడిని చెప్పినా మన క్షేత్రం దృష్టి వదలట్లేదు కనుక దాని యందు ఈశ్వర చైతన్యం దాని కంటికందే ఎలా ఉందో చెప్తున్నాడు. ఇది ఎలాంటిది అనే దానికి అనేక రకాల ఉపమానాలు చూపించవచ్చు. సర్వేంద్రియ గుణాభాసం వాటి యందున్న అంటే, ఒక సూర్యకాంతి నీటిలో ప్రతిఫలించింది, అలలు కదిలే నీటిలో కదులుతున్న అలల్లో సూర్యబింబం కదులుతూ కనబడుతుంది ఇక్కడ. కనుక ఇప్పుడు కదులుతున్నది ఏమిటి, అలలా సూర్యుడా? కానీ కదులుతున్న అలలయందు సూర్యుని వెలుగుపడి అది కూడా కదులుతున్నట్టు ఎలా కనబడుతుందో, ఇంద్రియముల గుణముల యందు ఈశ్వర చైతన్యము చేత వీటి యొక్క కదలికలు, వీటి యొక్క గ్రహింపులు ఆయన గ్రహిస్తున్నట్టు కనబడుతుంది. అది సర్వేంద్రియ గుణాభాసం. సరిగ్గా ఈ మాటే అపానిపాదో జవనో గ్రహీత పశ్యత్య చక్షు సశృణోత్యకర్ణ అని మాట చెప్పారు. భగవంతుడికి ఇంద్రియాలు అవసరమండి. ఆయన కంటి ద్వారా చూడబడే చూపు కాదు, కంటి అవసరం లేని దర్శన శక్తి ఆయన ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఇంద్రియాదులు అవసరం లేని, ఇంద్రియ శక్తులు అవసరం లేని సర్వశక్తిమంతుడు ఆయన ఇక్కడ. అది మంత్రం. అపాని పాద జవనో గ్రహీత. పాదములు హస్తములు లేవు, కానీ దేన్నైనా పట్టుకోగలడు, ఎంతైనా వెళ్ళగలడు. పాదాలు చేతులు ఉంటే అవి ఎంతవరకు వెళ్ళామో అంతే వెళ్తాం. ఇంద్రియాలకు పరిమితి అయిపోయింది. అదేవిధంగా పశ్యత్య చక్షు, కన్ను లేని వాడు అన్నీ చూస్తాడు. సశృణోత్యకర్ణ, సశృణోతి అకర్ణ అని శ్వేతాశ్వతోపనిషత్తులోని మంత్రం. అవన్నీ ఇక్కడ అన్వయించుకోవాలి. అయితే భగవత్పాదులు వారు ఆ మంత్రానుగుణంగా చెప్తాడు, సర్వేంద్రియోపాధి గుణానుగణ్య భజన శక్తిమత్ తజ్ఞేయం ఇచ్చేవం ప్రదర్శనార్థ అన్నాడు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే, ఈ లోపలున్న క్షేత్రజ్ఞ చైతన్యం ఆ ఇంద్రియాలకు అనుగుణముగా కనబడేటంత శక్తివంతమైనది అన్నాడు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు శుక్రవారం అనగానే సహజసిద్ధంగా అందరం కూడాను లలితాదేవిని లేక లక్ష్మీదేవిని పూజించేటువంటి సాంప్రదాయం ఉంటుంది. కానీ ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని కొలవాలి ఎక్కువగా. ఈరోజు ఆంజనేయ స్వామి వారిని కనుక కొలిచినట్లయితే మనోజవం మారుతతుల్యవేగం అన్న చందంగా మన మనస్సుకి బుద్ధిని ప్రసాదింపచేస్తాడు, తేజోవంతంగా ఉండేటట్టుగా చేస్తాడు ఆంజనేయ స్వామివారు. కుజదోషం ఉన్నటువంటి వారికి కుజుడి యొక్క శుభదృష్టి కలిగి తీరుతుంది అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. కుజదోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ, అలాగే అరటి పండ్లతో స్వామివారికి పూజ చేయటం, అప్పాలు నైవేద్యంగా పెట్టడం చేసిన తర్వాత ఇంటి వద్ద అమ్మలగన్న అమ్మ అయినటువంటి లక్ష్మీదేవికి పాలతో చేసినటువంటి పరమాణం నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడాను పాటించాలి. ప్రతి శుక్రవారం కూడాను ఎవరైతే లక్ష్మీ అష్టోత్తర పఠనం చేసి ఆవు పాలతో నైవేద్యాన్ని కనుక సమర్పిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రం. ఆవు పాలు దానితో కూడినటువంటి పరమాన్నం, అంతేగాని పాలు విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ఇకపోతే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఏమిటి? పరిశుభ్రత. పరిశుభ్రత విషయంలో పూజామందిరం వద్ద కానీ, ఇంటిలో వంట చేసేటువంటి వంటగదిలో కానీ, ఇట్లాంటి విధి విధానాల్లో పరిశుభ్రత అనేటువంటిది పాటించడం మాత్రం మర్చిపోకూడదు. ఎక్కడ పరిశుభ్రత వాతావరణం ఉంటుందో, ఎక్కడ పరిశుభ్రత అనేది గోచరిస్తుందో
అక్కడ లక్ష్మి ఉన్నట్లే. అందుకే పాలల్లో, నీళ్ళల్లో, పండ్లలో, పెరుగులో, తినే పదార్థాల్లో కూడాను లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యప్రదమైనటువంటి విధి విధానాన్ని మనం పాటించాలి. ఎప్పుడూ కూడాను పరిశుద్ధ తత్వంతో మనం జీవితాన్ని గడపాలి అని చెప్పేసి శాస్త్రం. అందుకనే ప్రతి ఒక్కరూ కూడాను తమ దివ్యవంతమైన అభివృద్ధికి లక్ష్మీ కటాక్షం కోసం ఈ విధి విధానాల్ని పాటించి తరిస్తారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 19 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 40 నిమిషాలకు. తిథి షష్ఠి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం పునర్వసు పూర్తిగా ఉంది. వర్జం సాయంకాలం 6 గంటల 57 నిమిషాల నుంచి 8 గంటల 41 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 35 నిమిషాల నుంచి 9 గంటల 21 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 8 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5 గంటల 21 నిమిషాలకు ప్రారంభం. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం 1 గంట 20 నిమిషాలకి. నేటి విశేషం శుక్రవారం, అలాగనే ప్రదోషం కూడా. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం బాగా కలుగుతుంది. అలాగనే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం, అలాగే లలితాదేవికి తెల్లని పువ్వులతో, మల్లె పువ్వులతో పూజ చేయడం, అలాగే పులిహోర నిమ్మకాయతో చేసినది నివేదన చేయడం, ఇటువంటివి అమ్మవారి అనుగ్రహానికి కారణమవుతుంటాయి. అదేవిధంగా సాయంకాలపు వేళ ప్రదోషం కూడా ఉన్నందువలన మనం మారేడు దళాలతో శివుణ్ణి అర్చించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం ద్వారా లక్ష్మీ కటాక్షం, అంటే ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ అంటారు కాబట్టి సంపదను వృద్ధి చేసుకోగలుగుతాం. ఎందుకంటే మారేడు చెట్టే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ మారేడు దళాలతో అర్చించినట్లయితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అదేవిధంగా మారేడు దళంలో కాస్త తేనె వేసి తులసి చెట్టు దగ్గర పెట్టడం మొదలైనటువంటి చర్యల ద్వారా కూడా సంపదకు లోటు లేకుండా నడుస్తుంది. నేటి ఆణిముత్యాలు. అదృష్టాన్ని నమ్ముకోవడం కంటే ధైర్యాన్ని నమ్ముకోవడం మంచిది. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. 3 మాటలు ఎవరు నీరు పుచ్చుకుంటాడో శ్రద్ధతో, వాడికి ఏ కార్యం మీద కూర్చున్నాడో ఆ కార్యం మీద బుద్ధి నిలబడుతుంది. అందుకే వాడు మంచి నిర్ణయాలు చేసుకోగలుగుతాడు. అందుకే ఎప్పుడెప్పుడు బుద్ధి వక్రింపచేసేటటువంటి అశౌచము కలిగే అవకాశం ఉంటుందో
అప్పుడప్పుడు ఆచమనం చేయమని చెప్తుంది వేదం. ఆ ఆచమనం చేసినంత మాత్రం చేత శ్రద్ధాజనకము అంటే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కలితా సిద్భి యయా వస్తూపలభ్యతే అని శంకర భగవత్పాదులు. గురువుగారు చెప్పిన మాట ఏది ఉందో అది సత్యం, కాబట్టి నేను పాటిస్తాను గురువుగారు చెప్పినట్టు అనేటటువంటి స్థిరమైన బుద్ధి కలుగుతుంది. రెండు, శాస్త్రస్య శాస్త్రమునందు విశ్వసనీయత కలుగుతుంది. అవును, పరమ విశ్వాసాన్ని పొందుతాడు. శాస్త్రం ఏం చెప్పిందో అది సత్యము, నేను అలా పాటిస్తాను అని శాస్త్రమునందు గురి కుదరాలన్నా లేదా గురువుగారు చెప్పిన మాటల మీద సత్యము అనేటటువంటి బుద్ధి కలగాలన్నా ఆచమనం వల్ల మాత్రమే సంభవం అవుతుంది. అందుకే ఆచమనం చేసి మొదలు పెడతారు, అప్పుడు శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి శ్రద్ధతో చేసిన ఆరాధనా విధానం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మూట కట్టుకుంటాడు. ఈ అనుగ్రహాన్ని మూట కట్టుకుని బయలుదేరాడు కాబట్టి ఆపదల నుండి తప్పించుకోవడానికి కావలసినటువంటి నిర్ణయం చేసుకోగలిగిన బుద్ధి, లేదా ఆపదలయందు పడిపోవడానికి కావలసినటువంటి స్థితి ఈ స్నానము ఆచమనము అన్న రెండింటి చేతనే నిర్ణయింపబడుతుంది. ఇప్పుడు నీరుగా కేవలము బయట తాగడానికే ఉపయోగపడుతోందా? ప్రాణుల్ని నిలబెట్టడానికి, శ్రద్ధకి, శౌచానికి, ఉపాసనకి, వీటన్నిటికీ కూడా నీరు కారణమై ఉన్నదా అంటే అసలు నీరు ధర్మమునకంతటికీ కారణం అదే. నీరు లేదనుకోండి ధర్మము లేదు. ఎందుచేత అంటే ధర్మము చక్రము, ధర్మం ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటుంది. ధర్మము ఆగిపోయి ఉండేది కాదు, నిరంతరము తిరుగుతూ ఉండాలి అది. ఇప్పుడు చక్రంలో యువతల భాగం భూమి మీదకి వస్తే కాసేపు ఆగి ఇంకో వైపుకి వస్తుంది, కాసేపు ఇంకో వైపుకి వస్తుంది, గుండ్రంగా అదే తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్థానం ఉంటుంది, బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళితే ఇక కదలడు, కూర్చుంటాడు. ధర్మము సత్యము రెండు మాటలు ఉంటాయి. ధర్మము ఎప్పుడూ కదులుతుంది. ఎప్పుడూ కదిలేటటువంటి ధర్మాన్ని శాస్త్రమును ప్రమాణంగా పట్టుకోవాలి. అనుక్షణం మారుతుంది. మారిపోయి కదిలిపోతున్న ధర్మాన్ని ఎవడు శాస్త్రమును ప్రమాణముగా చేసి పట్టుకున్నాడో, నా కోడల ముందు నించుంటే మామగారిగా నేను ఎలా నించోవాలి, నించోవడం అంటే నేను ఎలా ప్రవర్తించాలి అన్నదానికి ఎవరు ప్రమాణం? శాస్త్రం ప్రమాణం. ఏమిటి ప్రమాణం? ఆ స్థితిలో నా కొడుకు కన్నా, నా కూతురు కన్నా, నా భార్య కన్నా, నా కుటుంబంలో ఎవరికన్నా మామగారు కోడలి గౌరవాన్నే చూడాలి. కోడలు అంటే మామగారు అంత అలా ప్రాణం పెట్టి కాపాడాలి అని. నా కొడుకు దగ్గరికి వెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి నేను ఒక దుష్టమైన ఆదర్శంగా నిలబడకూడదు. అసలు నాన్నగారి దగ్గర అలా మాట్లాడడమే అన్న ఆలోచన వాడికి కలిగేటట్టుగా నేను వాడి ముందు ప్రవర్తించాలి. అప్పుడు అది నా పితృధర్మం. ఇప్పుడు ధర్మము నిరంతరము మారుతోంది. ఈ మారుతున్న ధర్మానికి ప్రమాణం శాస్త్రం. శాస్త్రముతో ధర్మాన్ని పట్టుకుంటే చివరికి వెళ్ళేటప్పటికి ఏమవుతాడంటే ఏ కదలిక లేని స్థితికి ఎడతాడు. దానికే శివం అని పేరు. బాగా మీరు పట్టుకోవాలి. ఒక చెరువు ఉందనుకోండి, అందులో చిన్న బెడ్డ వేశాననుకోండి, ఒడ్డు నించుని తరంగాలు వస్తాయి. ఈ తరంగాలు ఏమవుతాయి? మళ్ళీ నీటిలోనే లయమైపోతాయి. లయమైపోయి కాసేపటికి ఏమవుతుంది? చెరువు ఏ కదలిక ఉండదు. ఏ కదలిక లేకుండా ఇక్కడే ఇప్పుడే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః, ఇక్కడే ఈ క్షణంలోనే ఆత్మగా నేను అనుభూతిలోకి ప్రవేశించి అద్వితీయ స్థితిని అనుభవించడం, ఇక రెండవది లేదు అని ఆ ఒకటిగా అనుభవంలోకి రావడం దేనివల్ల వస్తుంది అంటే ధర్మంతో ముడిపడి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి. కర్తవ్య విస్మరణ చేయకూడదు. అది గీత బోధంతా. కర్తవ్యాన్ని ధర్మంతో ముడివేసి నువ్వు చేసుకెళ్ళిపోతే చిట్ట చివర ఏమవుతావు అంటే సత్యమునందు ప్రవేశిస్తావు. ఏ కదలిక లేని స్థితిలో నిలబడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఒక మాటలో చెప్పాలంటే ఏ మాట వినేటప్పుడు వినిపించిన తర్వాత కూడా సుఖాన్నే ఇస్తుందో ఆ మాట వాగ్మేయ తపస్సు. స్వ అంటే స్వశాఖ వేదం అని అర్థం. దాన్ని అధ్యయనం చేయటాన్ని అంటే విధిగా గురు శుశ్రూష చేస్తూ బ్రహ్మచర్యము మొదలైనటువంటి నియమాలను పాటిస్తూ అభ్యాసం చేసేది కూడా వాగ్మేయ తపస్సు అయి ఉంది. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనస్సు యొక్క ప్రసన్నత, సౌమ్యతము, మౌనము, ఆత్మనిగ్రహము, భావశుద్ధి అనే ఇది మానస తపస్సు అనబడుతుంది. మనస్సుకు ప్రశాంతిని, స్వచ్ఛతను కలిగించుకోవటం మనఃప్రసాదం అనబడుతుంది. సౌమ్యత్వం అంటే మంచి మనస్సు కలిగి ఉండటం. ఎవరి మనస్సు బాగా ఉంటుందో వారి ముఖం ప్రసన్నంగా కనిపిస్తుంది. మన ముఖాన్ని బాగా కనిపించేసేది మన అంతఃకరణమే కదా. అంతఃకరణం బాగా శుద్ధంగా ప్రశాంతతంగా ఉంటే ముఖాన్ని కూడా అంత ప్రశాంతతగా కనపడుతుంది. లేకపోతే చిట్లించుకొని ముఖంలాగా ఉంటుంది ఎప్పుడు. అందుకనే ఎవరైనా శాంతంగా కనిపిస్తే సౌమ్యంగా ఉన్నారంటాం. ఇక్కడ మనం మౌనం అనేదానికి మనస్సును నిగ్రహించడం అనే అర్థం చెప్పుకోవాలి. అసలైతే మౌనం అనే మాటకు మాటను నిగ్రహించటం అనే అర్థం. అయినా కూడా మనస్సును నిగ్రహించకపోతే మాటను నిగ్రహించడం కుదరదు కనుక అలా చెప్పుకోవాలి. ఇక్కడ కార్యం చేత కారణం చెప్పబడింది అని తెలుసుకోవాలి. మౌనం అనే మాటతో విశేషమైన మనోనిగ్రహాన్ని చెప్పి ఇక ఇప్పుడు ఆత్మనిగ్రహం అనే మాటతో సామాన్యమైనటువంటి మనోనిగ్రహాన్ని చెబుతున్నారు. ఆత్మనిగ్రహం అంటే మనస్సును అన్నిటి నుండి నిరోధించటం. కేవలం వాగ్విషయంలో మనస్సును కట్టడి చేస్తే అది మౌనం. అన్నిటి నుండి నిరోధిస్తే అది ఆత్మనిగ్రహం. భావశుద్ధి అంటే ఇతరులతో వ్యవహారం చేసేటప్పుడు కపటం లేకపోవటం. ఇటువంటి దానిని మానసిక తపస్సు అంటారు. దీనిలోనే దయా మొదలైనవి కూడా కలిసిపోతాయి. రాగద్వేషాలు లేకపోవటం మనఃప్రసాదమని, పరహితాన్ని కోరుకోవటం సౌమ్యత్యం అని కూడా నీలకంఠులు వారు చెప్పారు. ఇప్పుడు చెప్పిన కాయిక, వాచిక, మానసిక తపస్సు మనుష్యుల చేత ఆచరించబడి సత్వాది గుణభేదంతో 3 విధాలుగా ఎలా అవుతుందో భగవంతుడు చెప్పబోతున్నాడు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఆ 3 విధాలైనటువంటి తపస్సు పరమశ్రద్ధతో, ఫలాకాంక్ష లేకుండా యోగయుక్తులైన జనంతో ఆచరించబడేటట్లయితే దానిని సాత్విక తపస్సు అని పిలుస్తారు. పరమశ్రద్ధ అనే పదానికి ఆస్తిక్య బుద్ధి అనే అర్థాన్ని చెప్పారు. వేద విజ్ఞానం మీద పూర్తి నమ్మకాన్ని ఆస్తిక్య బుద్ధి అని పిలుస్తారు. ఆ నమ్మకం ఉంటే కానీ ఈ తపస్సు కుదరదు. పరమశ్రద్ధతో చేయబడిన లేదా సంపాదించుకోబడిన కాయిక, వాచిక, మానసిక తపస్సు ఫలాకాంక్ష లేకుండా యోగ సాధనలో మనస్సు సమాధాన పడినదిగా చేయబడినట్లయితే అది సాత్విక తపస్సు అనబడుతుంది. తెలివిగలవారు ఇటువంటి తపస్సునే చేస్తారు. ఈ తపస్సే భగవంతుడికి బాగా నచ్చుతుంది. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచలమధ్రువం. సత్కారము, సన్మానము, పూజ, గౌరవము మొదలైన వాటి కోసం దంభంతో ఏ తపస్సు అయితే చేయబడుతుందో దానిని రాజస తపస్సు అంటారు. అది చలము, అధ్రువము అయి ఉంది. కొందరు తపస్సును సత్కారం కోసం చేస్తారు. అంటే వారికి జనాల మెచ్చుకోలు కావాలి. ఇతడు చాలా సాధనపు గొప్ప తపస్వి అని అందరి చేత తాము
కీర్తించబడుతూ ఉండాలి అని కోరుకుంటారు. అందుకే సత్కారం కోసమే తపస్సు చేస్తారు. ఈ విధంగా సత్కారము, సన్మానము, పూజల కోసం చేసేటువంటి తపస్సు అసలైంది కాదు. ఇది రాజస తపస్సు. ఈ రాజస్సులు దంభంతో, అంటే తాము గొప్ప తపస్సు చేస్తున్నామని లోకంలో ప్రచారం కోసం తపస్సు చేస్తారు. ఇటువంటి తపస్సు రాజసం అనబడుతుంది. ఇది పెద్దగా ఫలాన్ని కూడా ఇవ్వదు. ఇది ఎప్పుడో ఒకప్పుడు ఏదో కొద్దిగా ఫలాన్ని మాత్రమే ఇస్తుంది. అందువల్ల ఇది చలమైన తపస్సు అని పిలువబడుతుంది. చలం కనుకనే ఇది అధ్రువమైనది. అధ్రువం అంటే అశాశ్వతమని అర్థం. ఈ రాజస తపస్సుకు ఇహలోకంలోనే ఫలం దక్కనప్పుడు ఇక పరంలో ఏదేం ఫలాన్ని ఇస్తుంది? ఏదో శ్రమ. అందువల్ల ఇటువంటి తపస్సును చేయకూడదు. ఒట్టి శ్రమ పడినట్టుగా అవుతుందంతే. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదావృతం. మూఢ విశ్వాసంతో తనకు తానే పీడ కలిగించుకుంటూ లేదా ఇతరులను పాడు చేసేందుకోసం ఏ తపస్సు అయితే చేయబడుతుందో అది తామస తపస్సు అని చెప్పబడింది. బాగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూఢగ్రాహం అంటే అవివేకంతో చేస్తున్నటువంటి నిశ్చయం అని అర్థం. కొందరు పూర్తిగా వినరు, పూర్తిగా చదవరు. ఎక్కడో ఏదో విని, ఎక్కడో ఏదో చదివి, దేంతోనో ఎవరికో మంచిదయ్యింది అని తెలుసుకొని దాన్ని పట్టుకుంటారు. అది తమ కోసం చెప్పబడిందా లేదా, దాన్ని తాము చేయవచ్చా లేదా, దాని అవసరం తనకుందా లేదా అనే ఆలోచించుకోరు. ఇదే అవివేకం. వాళ్ళు చేస్తున్నారు, మనము చేసుకుందాం. వాళ్ళు పరిగెత్తున్నారు, మనం పరిగెత్తుదాం. ఈ అవివేకం గలవారు ఎవరు? ఎన్ని చెప్పినా వినరు. వాళ్ళు తమలో తాము ఏవేవో నిశ్చయించుకుంటారు. అశాస్త్రీయమైన పనులు, సాధనాలు కూడా చేస్తారు. ఇలా అవివేక నిశ్చయంతో చేసే తపస్సు తామస తపస్సు అనబడుతుంది. ఇటువంటి తపస్సుతో వారు తమను తామే పీడించుకుంటున్నారు, కానీ దానివల్ల వేరే ప్రయోజనం లేదు. శరీరాన్ని పీడించుకున్నంత మాత్రంతో అది తపస్సు అయిపోతుంది అనుకుంటే అది తప్పే కదా. శరీరం పీడించుకుంటే అవుతుందా? లేదే. ఏకాదశి ఉపవాసం భగవంతుడికి ప్రీతికరం అని చెప్పారు కదా అని రోజులు తరబడి ఉపవాసం చేయటం తప్పు అవుతుంది. చాలామంది రోజులు తరబడి, శనివారము ఉపవాసమే, సోమవారం ఉపవాసమే, శాస్త్రం చెప్పని అటువంటి ఉపవాసాల వల్ల శరీర పీడ కలుగుతుంది, కానీ అది తపస్సు అనబడదు. అటువంటి దానిని తామస తపస్సు అంటారు. దానివల్ల తమో గుణమే పెరుగుతుంది. అందువల్ల తమో గుణంతో చేసే తపస్సు మరింత తమో గుణాన్నే పెంచుతుంది, కానీ అది వేరే ఏ ఫలానికి పనికిరాదు. ఈ తామస తపస్సు చేసేవారు పరులను పాడు చేయాలనే సంకల్పంతో కూడా ఉంటారు. పరులు పాడవటమే పరమ ప్రయోజనం అనుకుంటారు. ఇలా అవివేకంతో తమను తాము పీడించుకుంటూ పరుల వినాశాన్ని మనస్సులో ఉంచుకొని చేసే తపస్సు తామస తపస్సు అనబడుతుంది. ఆశక్యాని దురంతాని సమవ్యయ ఫలాని చ అసాధ్యాని చ కర్మాణి నారభేత విచక్షణః. తమకు చేతగానివి, అంతంలో చెడు ఫలాన్ని ఇచ్చేవి, నశించిపోయే ఫలం కలివి, అసాధ్యమైనటువంటి పనులను బుద్ధిమంతుడు చేయకూడదని శాస్త్రవాక్యం. శాస్త్రంలో చెప్పిన దానికే చెయ్యాలి. చెప్పని దాన్నే చేస్తే సత్ఫలం ఉండకపోగా దుష్ఫలాలు కూడా కలుగుతాయి. తమకు తామే ఊహించుకొని చేసే తప్పుడు పద్ధతిలో తపస్సు చేయకూడదు. ఉదాహరణకు రామాయణంలో శంభుకుడనేవాడు సశరీరకంగా స్వర్గానికి వెళ్ళాలని కోరుకున్నాడు, శరీర సమేతంగా వెళ్ళాలని. ఒక చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేయసాగాడు.
శారీరకంగా స్వర్గానికి వెళ్ళగలిగే ఎటువంటి తపస్సును శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. అందువల్ల అది తామస తపస్సు అని పిలువబడుతుంది. అటువంటి తపస్సులు చేయకూడదు. దానివల్ల ఆత్మనాశనం కలుగుతుంది. ఇక ఇప్పుడు దానము 3 విధాలు అనే విషయాన్ని చెప్పబోతున్నారు. అందులో సాత్విక దానాన్ని గురించి ముందుగా తెలపబోతున్నారు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయదగినది అని ఏ దానమైతే ఉపకారం చేయని వాడికి దేశంలోనూ కాలంలోనూ పాత్రలోనూ ఇస్తారో ఆ దానము సాత్వికమని తెలుసుకోవాలి. చాలామంది దానం అనే పేరుతో ఇస్తూ ఉంటారు. కానీ అలా ఇవ్వటం వెనుక వారి మనస్సులో చాలా లెక్కలు ఉంటాయి. వీడు నాకు ఏదైనా ఉపకారం చేశాడా, లేదా రాబోయే కాలంలో నాకు వీడేదైనా ప్రత్యుపకారం చేస్తాడా, వీడికి ఇవ్వటంతో నాకేమైనా లాభం కలుగుతుందా, ఇది ఇవ్వటమే అవుతుంది కానీ సాత్విక దానం కాదు. అందుకే భగవంతుడు ఇక్కడ అనుపకారిణే అంటున్నారు. అంటే ప్రత్యుపకారం చేసే శక్తి లేనివాడికి అని అర్థం. వాడికి ప్రత్యుపకారంలో శక్తి లేదు అని తెలిసి కూడా, లేదా వాడు శక్తిమంతుడే అయినా కూడా వాడి నుండి ఏ అపేక్ష లేకుండా దానం చేయాలి. దాన్ని సాత్విక దానం అంటారు. ఎక్కడ చేసినా దానం దానమే అయినప్పటికీ కురుక్షేత్రము మొదలైన పుణ్యస్థలాల్లో చేసే దానానికి విశేషమైన ఫలాన్ని వేదం చెప్పింది. అందువల్ల మంచి దేశంలో చేసే దానము సాత్విక దానం అని పిలువబడుతుంది. ఇక దానం చేసేటప్పుడు దేశంతో పాటుగా కాలం కూడా బాగా ఉంటే దాని గురించి ఇక చెప్ప పనే లేదు. మనం కాలం అంటే సంక్రాంతి మొదలైన వేదం చెప్పిన పుణ్యకాలాలు, పర్వదినాలు, సంక్రమణ దినాలు, పండుగ రోజులు, ఇటువంటివి దానం చేయటానికి మంచి రోజులు. ఇక పాత్రత చూసి దానం చేయాలి అనే విషయాన్ని భగవంతుడు చెబుతున్నాడు. 6 అంగాలతో పాటుగా వేదాన్ని అధ్యయనం చేసి వేదార్థం తెలుసుకున్న జ్ఞాని కన్నా గొప్ప పాత్రుడు ప్రపంచంలో లేడు అని వేదం చెబుతున్నది. అటువంటి పాత్రుడికి చేసే దానం సాత్విక దానం. ఇక సామాన్యంగా చెప్పుకోవాలంటే ఎవరికి మన దానంతో చాలా అవసరం ఉందో అటువంటి వారు, అంటే ఎవరికి ఇస్తే మన ద్రవ్యము సద్వినియోగం అవుతుందో వారిని ఇక్కడ పాత్రులు అని తెలుసుకోవాలి. వేదాంగాలు తెలిసిన జ్ఞానులు సత్పాత్రులు, అవసరం ఉన్న సామాన్య పాత్రులు. అందుకే భగవంతుడు సత్పాత్రే అనకుండా పాత్రే అని ప్రయోగించాడు. ఈ చెప్పిన విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని చేసే దానం సాత్విక దానం అనబడుతుంది. పాత్రుడికి ఇచ్చేటప్పుడు దేశకాలాలను చూసుకోవలసిన పని లేదు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. అయితే ఏది ప్రత్యుపకారాన్ని కోరి లేదా ఫలాన్ని ఉద్దేశించి పరిక్లేశంతో ఇవ్వబడుతుందో ఆ దానము రాజస దానం అని చెప్పబడింది. ఇక్కడ లోకంలో ఎక్కువగా రాజస దానులే కనిపిస్తున్నారు. వీడి వల్ల నాకు ఏదో ఉపకారం జరుగుతుంది అని కానీ, వీడికి ఇవ్వటం వల్ల దేవతలు సంతోషించి నాకు ఇహపరాల్లో మంచి ఫలాన్ని ఇస్తారనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని కానీ, పరిక్లేశంతో అంటే ఆయాసపడుతూ అయ్యో ఇవ్వవలసి వచ్చిందే అని మనసులో దుఃఖపడుతూ బయటకు మాత్రం నవ్వు నటిస్తూ ఇస్తారు. ఇది తప్పది. ఏ ప్రతిఫలాపేక్ష లేకోకుండా ప్రేమతో సమర్పణా బుద్ధితో భగవంతుడికి ఇస్తున్నాం ప్రత్యక్షంగా అని సమాధానంగా నమస్కారం చేయాలంతే. చాలామంది నవ్వు నటిస్తూ ఇస్తుంటారు. అది ఇలా చేసే దానాన్ని ఏమంటారంటే రాజస దానం అంటారు. ఇక్కడ పరిక్లిష్టం అనేది చాలా ముఖ్యమైన పదంగా కనిపిస్తుంది. ప్రత్యుపకారం కోసం, ఫలం కోసం చేసే దానం
అంత చెడ్డది కాకపోయినా అవి రెండింటితో పాటుగా పరిక్లిష్టం కూడా కలిస్తే అంటే ఇచ్చేటప్పుడు మనస్సు దుఃఖించి ఆయాసపడితే దానం పూర్తిగా చెడిపోతుంది. మనస్తృప్తిగా ఇవ్వాలి, ఎందుకంటే అది రాజస దానం అవుతుంది కదా. అటువంటి వారు పనంతా చేయించుకుంటారు, కానీ దక్షిణం ఇవ్వలసి వచ్చినప్పుడు బేరాలు మొదలు పెడతారు. డబ్బు వెళ్ళిపోతుంది అని చాలా మథన పడిపోతారు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదావృతం. ఏ దానం అదేశంలోనూ అకాలంలోనూ అపాత్రులకు ఇవ్వబడుతుందో మరియు అసత్కృతంగాను అవజ్ఞాతంగాను ఇవ్వబడుతుందో అది తామస దానం అనబడుతుంది. తామస దానానికి ఎంత చెప్పుకొచ్చారు. పుణ్యదేశం కాని దేశంలో అంటే చెడు పనులు జరుగుతూ ఉన్న చోట, మ్లేచ్ఛులు అశుచి పదార్థాలు నిండి ఉన్న చోట అపాత్రులకు చేసే దానం తామస దానం. అకాలంలో అంటే పుణ్యానికి కారణమని ప్రసిద్ధి చెందిన సంక్రమణము మొదలైన పర్వదినాలు కాని రోజుల్లో అపాత్రులకు చేసే దానం తామస దానం అవుతుంది. దేశకాలాలు బాగున్నప్పటికీ అపాత్రులైన మూర్ఖులు, దొంగలు మొదలైన వారికి చేసే దానం కూడా తామస దానం అవుతుంది. దేశకాలాలు బాగున్నప్పటికీ అపాత్రులకు దానం చేయకూడదని దీన్ని బట్టే మనకు తెలుస్తుంది. దేశకాలాలు బాగున్నప్పుడు పాత్రుడైన వాడికి అసత్కృతంగా అంటే ప్రియాన్ని కలిగించే మంచి మాటలు లేకుండా, పాద ప్రక్షాళన మొదలైన గౌరవాలు లేకుండా, కూర్చోబెట్టి సత్కారం చేసి పూజలు మొదలైనవి చేయకుండా అగౌరవభావంతో చేసే సత్పాత్ర దానం కూడా తామస దానమే అవుతుంది. అవజ్ఞాతంగా అంటే పాత్రులైన దానిని ధిక్కరించి అవమానపరిచే చేసే దానం ఏదైతే ఉందో అది కూడా తామస దానమే. ఇప్పటి వరకు చెప్పిన యజ్ఞము, దానము, తపస్సు మొదలైన వాటిని సద్గుణాన్ని కలిగించే ఉపదేశాన్ని భగవంతుడు ఇప్పుడు చేయబోతున్నాడు. ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సత్ అని బ్రహ్మకు 3 విధాలైన నిర్దేశము చెప్పబడింది. పూర్వం దాని చేత బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు చేయబడ్డాయి. ఓం తత్ సత్ అని బ్రహ్మకు 3 పేర్లు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.